విశాఖ సౌత్ నియోజకవర్గంలోని ఇండస్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగలు వ్యాపించి మంటలు చెలరేగాయి. దీంతో ఆసుపత్రిలో గల రోగులను హుటాహుటిన మరో చోటకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా సంఘటన గురించి తెలుసుకుని స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి నాగరాజు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ నజీర్, జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజు హాస్పిటల్ దగ్గరకు చేరుకుని బాధితులను పరామర్శించారు. అలాగే అక్కడ ఉన్న అధికారులను కలిసి పరిస్థితులను తొందరగా క్లియర్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత నజీర్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదం ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. హాస్పిటల్ యాజమాన్యం జీవీఎంసీ అగ్నిమాపక నిబంధనలను పాటించి ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరిగేవే కాదని పేర్కొన్నారు. ఫైర్ యాక్షన్స్ అన్నీ కూడా జరిగినవి ఏవైనా సరే ఇట్ ఈస్ డ్యూ టు ది ఎలక్ట్రికల్ ఫైర్ అన్నమాట. లేదనుకుంటే అక్కడ ఉండే కుకింగ్ వ్యవస్థ కానీ సో మ్యాక్సిమం ఫైర్ యాక్షన్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ ఫైర్ వరకు జరుగుతాయి. వీళ్ళు సబ్ స్టాండర్డ్ ఎలక్ట్రీషియన్స్ని పెట్టడం, నంబర్ ఆఫ్ ఏసీస్ని ఏమో పెంచడం, పవర్ లోడ్ ఏమో చెక్ చేసుకోకపోవడం ఎప్పటికప్పుడు, దీని మూలన జరుగుతూ ఉంటాయి. సో అదే దీనికి కూడా కారణం అని చెప్పి అనుకుంటాము. ఏదైనా సరే హాస్పిటల్కి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్నీ కూడా కామన్ అన్నమాట. ఫైర్ సేఫ్టీ మెథడ్స్ అన్నీ కూడా అడాప్ట్ చేస్తూ ఉన్నారు. దాని మూలనే ఈరోజు కంట్రోల్ చేయగలిగారు. కానీ ఎందుకంటే ఈరోజు ఏదైనా హాస్పిటల్ నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ చూస్తూ ఉంటే మీరు కంప్లీట్గా ఫైర్ సేఫ్టీ అటు స్టేర్ కేస్, డబుల్ స్టేర్ కేస్ కానీ, లేదంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ, కెమికల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు. ఎలక్ట్రికల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా వాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా లేకపోతే మేమేమో అసలు పర్మిషన్ కూడా ఏ హాస్పిటల్ కూడా ఇవ్వట్లేదు. నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి జగదాంబ జంక్షన్లో ఇండాస్ హాస్పిటల్లో ఈరోజు జరిగినటువంటి ఈ ప్రమాద ఘటన ఏదైతే ఉందో అది ఈరోజు ఏంటంటే ఆ భగవంతుడు మనల్ని కాపాడాడు కాబట్టి చాలామంది ప్రాణాలతో బయటపడ్డారు. లేని సమయంలో మరి అనేక మంది ప్రాణాలు కోల్పోను. మరి ఇవాళ ఆ రోగులు ఏమైపోతారు? దాంట్లో వయసు మీరిన వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. ఎవరి మీద ఏం శ్రద్ధ లేదు. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వం వారైనా సరే ఎట్లయినా 3 నెలలు దిగిపోబోతున్నారు. అలాంటి వాళ్ళు ఇంకా ఏం పట్టించుకుంటారు మాకు నమ్మకం లేదు. కానీ రేపు మా ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం గ్యారంటీ. ఇప్పుడు కూడా మేము అంటుంది ఒకటే, ఎవరి ప్రాణమైనా ప్రాణమే. మేము మున్సిపల్ శాఖకి, మున్సిపల్ కమిషనర్ గారికి ఒకటే చెప్తున్నాం, మీ పరిధిలో ఉన్న హాస్పిటల్స్ అందరికీ మీరు ఒకసారి పిలిచి వాళ్ళ ప్లాన్లు చెక్ చేయండి. వాళ్ళకి ఫైర్ పర్మిషన్లు కానీ లేకపోతే మీరు ఇచ్చిన విధానంగా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారో లేదో చూడండి. ఇవన్నీ చూడకుండా మీరు మీ ప్లేస్లో కూర్చొని మీరు మీ కింద అడిషనల్ కమిషనర్ కింద జోనల్ కమిషనర్లు, వాళ్ళ కింద ఇంకెవరో టౌన్ ప్లానింగ్లో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు సీసీపీలు ఇంతమంది ఏం చేస్తున్నారండి? అక్రమ కట్టడాలని కుంకాలుగా పేపర్లో వస్తూ ఉంటాయి. ఈ 4 ఏళ్లలో మనం చూసినంత అక్రమ కట్టడాలు పేపర్లో ఎప్పుడు